దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుగా త్రొక్కించును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు అపవాదిని దేవుడు ఎంత చిత్తుగా ఈ లోకంలో ఓడించాడో అదే విధంగా మన కాళ్ళ కింద అపవాదిని చితుక తొక్కించాలని మనకంటే ఎక్కువగా దేవుడు సంతోషపడుతున్నాడు. శీఘ్రముగా అంటే తప్పకుండా, మామూలుగా తొక్కటం కాదు, చితిక తొక్కిస్తాడంటే వాని రూపు రేఖలు లేకుండా దానిని మన కాళ్ళ కింద తొక్కిస్తారని మన ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, మనం అపనమ్మకస్తులమైన మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పటి వరకు మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మనకు వచ్చిన ఆపదలు, ఆటంకాలు దేవుడు దాటించాడు. వాణ్ణి చితుకు తొక్కుతూనే మనం ముందుకు సాగుతున్నాం. కానీ ఎక్కడో భయం, కలవరం, జయిస్తామనే ఒక అనుమానం, ఇలాంటివన్నీ మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను బట్టి అపవాది అనేకమైనటువంటి శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. చూడండి, ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, విశ్వాసి బలపడుతూ ముందుకు సాగుతున్నప్పుడు, కృపలో నుండి కృపలో ఎదుగుతున్నప్పుడు, కృపలో నుండి మహిమకు సిద్ధపడుతున్నప్పుడు బైబిల్ సెలవిస్తున్న మాట, ఇది యుద్ధరంగం వంటిది అన్నాడు. యుద్ధము అనేది సమసిపోయేది కాదు, దీర్ఘకాలంగా ఉండేది. కొట్లాట అంటే కొద్దిసేపు ఉంటుంది, పోట్లాట అంటే కొద్దిసేపు ఉంటుంది, గొడవ అంటే 1 గంట 2 గంటలు ఉంటుంది. కానీ యుద్ధము అనేది అది దీర్ఘకాలం ఉండేది. కాబట్టి ఒక విశ్వాసి ఆ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఎప్పుడూ అలర్ట్గా ఉంటాడు. అందుకే క్రైస్తవులని సైనికులు అన్నారు. సైనికుడు అనేవాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకపోతే బహుమానం ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రభు, మీరు దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డారన్నాడు. అంటే మనం ఎవరమో ముందు గ్రహించాలి, ఆ దేవుడు ఎంత శక్తిమంతుడిగా ఈ లోకంలో జయ జీవితం చేశాడో మనం గ్రహించాలి. ఆయన బిడ్డలుగా మన జీవితంలో అడుగులు వేస్తున్నప్పుడు, నా అడుగు చాడలు మీకు మాదిరిగా ఉంచి వెళ్ళాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన అడుగు చాడల్లో మనం నిశ్చింతగా నడుస్తూ వెళ్తే చాలు, అపవాది శీఘ్రంగా మన కాళ్ళ కింద నలిగిపోతాడు. కనుక మనం ఆయన అడుగు చాడల్లో నడవక, అంటే ఏంటి, ఆజ్ఞలు, ఆయన ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో, వాక్యం ఏ క్రమంగా నడుస్తూ వెళ్ళమన్నదో మనం అలాగూ నడిస్తే చాలు, వాడి తల నిశ్చయంగా మన కాళ్ళ కింద చితక తొక్కబడుతూ ఉంటుంది. మనం అలా నడవలేకనే వాడి బెదిరింపులకు, వాడి యొక్క భ్రమపరిచే ఆలోచనలకు మనకు వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ప్రియమైన వారలారా, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం మనలో నెరవేర్చబడుతుంది. ఎలాగంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా మనం నడుస్తూ వెళ్ళినప్పుడు. కనుక వాక్యం ఏదైతే బోధిస్తుందో, వాక్యం ఏదైతే నేర్పిస్తుందో, ఆ క్రమంగా మనం జీవించి అపవాదిని మనము జయించి ఆయన సింహాసనం ముందు ఆశీనులం అవుదాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ ఉదయకాలం అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.